నేరాల కేసుకు సంబంధించి రిమాండ్లో ఉన్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన్ను పోలీసులు గుంటూరులోని జీజీహెచ్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ కలిసేందుకు అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు శ్రీకి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ పోలీసులు ఆమెను లోనికి అనుమతించకపోవడంతో పంకజశ్రీ ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్దే ఉండిపోయారు. వంశీ గారు ఏం చెప్తారు సార్? దూరం వెళ్ళిపోలేమా ఏంటి? మర్యాద ఇచ్చి ఇక్కడ ఉన్నాం కదా, కనీసం బయటకు వచ్చినప్పుడు మాట్లాడుకోండి అని ఎంత రూట్ గా మాట్లాడుతున్నారు ఆయన. దూరం అంజాద్ అంట. లోపలికి మాట్లాడి చాలా రూట్ గా మాట్లాడారు. ఆయన ఎందుకు తీసుకెళ్ళారు? ఓకే, ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. ఎందుకంటే హెల్త్ బాగాలేదని తెలుసు, స్లీప్ స్టడీ ఇక్కడ లేదని నాకు తెలుసు, కానీ ఎందుకు తీసుకొచ్చారు? స్లీప్ స్టడీ నైట్ కదా చేస్తారు. ఏం టెస్ట్ చేస్తారు? నేను అంతా అక్కడ చేశారు కదా టెస్ట్. అక్కడ చేశారు. మేము అడిగింది ఎయిమ్స్ కి అడిగాం మేము, కానీ ఇక్కడ తీసుకొస్తారు మాకు తెలియదు. కాకపోతే స్లీప్ స్టడీకి ఎందుకు తీసుకొచ్చారు ఒకసారి కనుక్కొని చెప్పండి. ఏంటంటే నాకు అర్థం అవును, కోర్టు ఫ్యామిలీకి చెప్పకుండా తీసుకురామని ఎక్కడ చెప్పలేదు కదా సార్. పిటిషన్లే వేసుకుని ఇంతవరకు వచ్చాం సార్. ప్లీజ్ డోంట్ ప్రీచ్ అబౌట్ లా, ప్లీజ్ దయచేసి. ఆయనకి ఏం టెస్ట్లు చేస్తున్నారు అదొకటి చెప్పండి, ఎందుకు తీసుకొచ్చారు అదొక్కటి కనుక్కోండి. ఎన్నిసార్లు జనరల్ చెకప్ చేస్తారు, ఎన్నిసార్లు బ్లడ్ తీస్తారు సార్? జనరల్ చెకప్ అంటే అదే కదా. ఏమీ లేదన్నప్పుడు మాకు ఎందుకు పంపించారు? ఏమీ లేదని ఎందుకు పంపించారు? ఏమీ లేదంటే ఎందుకు తీసుకొచ్చారు? ఆయన రిక్వెస్ట్ వచ్చారమ్మా, మీ హస్బెండ్ రిక్వెస్ట్ చేసిందనే వచ్చారు. వైఫ్ కూడా తీసుకురామని ఉంది సార్. ఇవ్వలేదు కదా, ఇస్తే వస్తారు కదా. మీరు అంత రూట్ గా మాట్లాడారు. నేను నిలబడమంటే నిలబెట్టాను సార్. డిఎస్పీ గారిని కనుక్కొని చెప్పమని నాకు ఎందుకు వచ్చారు ఏంటి అంతే నేను అడిగాను. అవును, నేను అదే కనుక్కొని చెప్పండి అని. మీరు అంత కలిసే అవసరం లేదు. ఇంతవరకు మమ్మల్ని అలో చేశారు, ఇప్పుడు అలో చేయకపోతే నాకు